ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్? లవ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకని? అరేంజ్ మ్యారేజ్ అంటే తన మీద మనకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి మనకి ఏం ఒపీనియన్ తెలియదు. లవ్ మ్యారేజ్ అంటే తనని చూస్తూ ఉంటాం కాబట్టి తనతో ఒకవేళ ఏదైనా గొడవలైనా అండర్స్టాండింగ్ ఉండిద్ది. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ చూస్తారు, పేరెంట్స్ ఫోర్స్ మీద చేసుకుంటాం, ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఒకవేళ తనని ప్రీవియస్ గా మాట్లాడినా కానీ తను యాక్ట్ చేస్తున్నాడా, అది రియల్ లైఫ్ అది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. లవ్ మ్యారేజ్ అంటే కొంచెం ఫస్ట్ ఫ్రెండ్లీగా నేచర్ తో ఉండిపోతారు, తర్వాత లవ్ మ్యారేజే బెస్ట్ మ్యాక్స్. అయితే మరి ఇంతకు ముందు మన పేరెంట్స్ అట కొంచెం బ్యాక్ వెళ్తే అంత అరేంజ్ మ్యారేజే కదా, సో అప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నారు కదా. అరేంజ్ మ్యారేజెస్ ఇప్పుడు ఎంత మంది చంపేసుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు చూస్తూనే ఉన్నాం కదా న్యూస్ ఛానల్స్ లో. అప్పుడు చేసుకున్న వాళ్ళే తప్పితే రీసెంట్ గా అయితే ఏం జరగలేదు మ్యాక్స్. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంటే జస్ట్ అట్రాక్షన్ కి చేసుకొని తర్వాత అట్రాక్షన్ వల్లే లవ్ మ్యారేజ్ ఏజ్ వరకు అయితే ఓకే. వన్స్ మనకి కొంచెం మెచ్యూర్డ్ గా థింక్ చేసి మనకి జాబ్ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అది బెస్ట్. ఒక అండర్స్టాండింగ్ తో వన్స్ లైఫ్ లో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఈ రెండు ఫ్యామిలీస్ కొంచెం కష్టమైనా పర్లేదు సపోర్ట్ తీసుకొని చేసుకుంటే లవ్ మ్యారేజ్ చాలా బెస్ట్. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో కట్నాలు అట్లానే. అంటే లవ్ మ్యారేజ్ ఎందుకని చూస్ చేసుకున్నారు? అబ్బాయిలకి కట్నం ఇవ్వకుండా ఉండాల్సి వస్తుందనే? అట్లేం కాదు, కానీ నేను చూసిన దాని ప్రకారంగా అయితే లవ్ మ్యారేజ్ చాలా బెస్ట్. నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉన్న సర్కిల్ చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ తో కంపేర్ చేస్తే లవ్ మ్యారేజ్ బాగుంది. కట్నం అనేది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా అమ్మాయిలు మ్యాక్స్ దొరకట్లేదు కాబట్టి కట్నం తీసుకోవట్లేదు. ఫస్ట్ వాళ్ళ అమ్మాయిలు దొరకట్లేదు కాబట్టి కట్నం తీసుకోవట్లేదు, డిమాండ్ అంతా చెయ్యట్లేదు. సో ఏంటి మరి ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? ఆ క్వాలిటీస్ అంటే ఏం లేదు కానీ మంచిగా అర్థం చేసుకుంటే చాలు. నన్ను సాలరీ రూల్స్ ఓవర్ పొసివ్నెస్ ఉండొద్దు, అట్లని ఓవర్ లవ్ అసలే ఉండదు. అట్లా ఉండడం వల్లే కొంచెం చంపడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ప్రభాస్ అంత హైట్ అంత లేదు, అంత అయితే అసలు ఉండదు. అట్లా ఉండే వాళ్ళని అసలు చేసుకోవద్దనే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి వేరే అఫైర్స్ ఉండొచ్చు. ఇప్పుడున్న దానిలో చూస్తే నా ఫ్రెండ్స్ చూసాను, చూడడానికి బాగుంటారు కానీ బయట కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. సో అట్లా అని అంత అందం కోరుకోవద్దు, అబ్బాయి మంచిగా నిన్ను అర్థం చేసుకుంటే చాలు. సాలరీ ఎక్స్పెక్టేషన్ నాకేం లేదు, నేను జాబ్ చేస్తా, నాతో పాటు తనకి నాన్నతో వచ్చినా చాలు. ఒక 30K 40K వచ్చినా ఇద్దరం జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎట్లా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇద్దరు సపోర్టింగ్, ఏదన్నా కొనాలన్నా ఓకే ఇతను ఈమెకి అట్లా సపోర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చాలా మందికి ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక సూసైడ్స్ వరకు వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది, సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? అది అండర్స్టాండింగ్ కాదు కానీ వాళ్ళకి కొంచెం డౌట్, ట్రస్ట్ లేకపోవడం అప్పటి వరకు ఉంటది. ఫ్రెండ్స్ వల్ల కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల వాళ్ళకి ట్రస్ట్ పోవడం అట్లాంటివి ఉండడం వల్ల సూసైడ్ వరకు వెళ్తున్నాయి. కొన్నేమో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సో అందుకే సూసైడ్స్ లేదంటే మ్యాక్స్ ఉండవు. సో లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురే లవ్ మ్యారేజ్. ఫుల్ హ్యాపీ వాళ్ళని చూసే నాకు కొంచెం అరే లవ్ మ్యారేజ్ ఇట్లా ఉండిద్దా అనిపించింది. సో అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అరేంజ్డ్ మ్యారేజ్ అయితే చూసి చేసుకోవాలి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఆ అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అని చూసి చేసుకుంటే చాలు. అట్లా అని కొంత మన మీద కేర్ చూపిస్తున్నాడు పెళ్లికి ముందు అంటే అది అతను 200% రాంగ్. అతని రియాలిటీ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే బయటపడుతుంది. సో అయితే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు ఏం చూస్తారు? అమ్మాయిలు ఏం చూస్తారు, ఫ్రీడమ్ ఇస్తాడా, ఫ్రీడమ్ చూస్తారు మెయిన్. తను రూల్స్ పెట్టొద్దు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటి డ్రెస్సింగ్ అట్లా ఇట్లా రూల్స్ ఉంటాయి, కానీ ఎంత డ్రెస్సింగ్ బాగోకపోయినా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నార్త్ వాళ్ళు చూడండి, వాళ్ళ డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మన తెలుగు వాళ్ళతో పోలిస్తే, కానీ వాళ్ళలో చాలా మంది ట్రూగా ఉంటారు. అట్లా ఏం రూల్స్ పెట్టొద్దు, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆమెను అర్థం చేసుకుంటే చాలు.